మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషం. మీకు నిజంగా దేవుని ద్వారా అనుగ్రహించబడే క్షేమం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన వాక్యం మనం చదివే ముందు ఒక చిన్న వ్యాఖ్యానం నేను చేస్తాను దైవజనుడిగా. ప్రియులారా, ఈ రోజున ఆదివారం కానీ, మధ్యలో ఉన్న ప్రార్థనలకు కానీ, లేదా ఒక సువార్త సభకు కానీ ఎక్కడికి ప్రజలు వచ్చినా కూడా, అంటే విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారు మారు మనస్సు పొందటం కంటే ప్రసంగానికి మార్కులు వేయటం ఎక్కువైపోయినట్టు మేము గమనిస్తూ ఉన్నాం సేవకులుగా. అసలు ఒక వ్యక్తి మందిరానికి ఎందుకు రావాలి? ఒక వ్యక్తి ఒక సభకి ఎందుకు రావాలి? దైవజనుడు వాక్యం అందించే ఒక కూడికకు ఒక వ్యక్తి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే మారు మనసు పొందటానికి. ప్రియులారా, మారు మనసు అనేది జీవితం అంతా కొనసాగే ఒక చక్కని కార్యక్రమం. ప్రారంభంలో ఏదో నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు, అంతటితో అయిపోలా. జీవితకాలం అంతా కూడా ఇంకా మనలో ఉన్న లోపాలు పొరపాట్లు సరిచేసుకుంటూ చక్కగా కొనసాగాలి. ఏ విషయంలోనైనా మనం తప్పిపోతూ ఉంటే వాక్యాన్ని చదివే కొద్దీ, ప్రభువులో మనం ఎదిగే కొద్దీ, ఇంకా మనలో ఉన్న లోటుపాట్లు మనకు తెలుస్తూ ఉంటే, అర్రెర్రే ఇది కూడా తప్పు కదా, ఇది కూడా పాపం కదా, ఈ చిన్నది కూడా నాలో ఉండకూడదు కదా అంటూ మార్పు చెందుతూ మనసుని ఆ పాయింట్ మీద మార్చుకుంటూ మారు మనసు పొందుతూ దేవునికి దగ్గర అవటానికి, ఇంకా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటానికి, క్రీస్తు పోలికగా మారటానికి, ఒక రూపాంతర అనుభవంలోనికి రావటానికి మనుషులు మందిరానికి రావాలి, విశ్వాసులు మందిరానికి రావాలి. అందుకు రావాలి. కానీ ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నారు? మారు మనసు లేదు, మార్కులు వేస్తున్నారు ప్రసంగానికి. ఉద్దేశంలో ఎంత తేడా పడిందో చూసారా? మందిరానికి రావటం, పాస్టర్ గారు చెప్పినటువంటి ప్రసంగానికి మార్కులు వేయటం. ఈరోజు ప్రసంగం సూపరు, అద్భుతం, 100 మార్కులు వేయచ్చు దీనికి, ఒక 100 మార్కులు. అదే వచ్చే వారం ప్రసంగం, ఈరోజు ఏమంత పెద్ద బాలేదు అసలు ప్రసంగం, మనకి నచ్చల కనుక దీనికి ఒక 50 మార్కులు వేయచ్చు, అంతే, అంతకంటే ఏం లేదు. మరొక వారం రావటం, అబ్బే ఇక దీనికి 30 మార్కులు కూడా పడవు, ఎందుకంటే ఇది మరీ అస్తవ్యస్తంగా ఉంది. మరలా ఆపై వచ్చే వారం మరొక మంచి ప్రసంగం, వారికి బాగా నచ్చింది, మరొక ప్రసంగం వారికి నచ్చింది. అబ్బా అసలు ఈరోజు మామూలు విషయం కాదు, దేవుడు అసలు నాతోనే మాట్లాడినట్టుంది, దీనికి అసలు 100కి 150 వేయచ్చు, ఏదో 100కి 150 మార్కులు అన్నట్టు. ప్రియులారా, ఏంటి జబ్బు? ఏంటి అసలు ఈ రోగం ఏంటి? నాకేం అర్థం కాదు. అన్ని ప్రసంగాలు బైబిల్లో కాదా? అంతా దేవుని మాట కాదా? ప్రతి మాట ద్వారా దేవుడు మాట్లాడటం కాదా? నీకు నచ్చే ప్రసంగం ఏంటి? నీకు నచ్చని ప్రసంగం ఏంటి? ప్రసంగానికి అసలు మార్కులేంటి? ప్రియులారా, మీకు ఏమనిపిస్తుంది అసలు దీన్ని బట్టి? పాస్టర్ గారికి ఏమన్నా ఎగ్జామ్ పెట్టారా? మీరు పరీక్ష ఏమన్నా పెట్టారా? ఇన్ని మార్కులు వచ్చినాయి మీ ప్రసంగానికి అంటానికి? ఆ వారం ఫుల్పీట్ మీద నిలబడిన దైవజనుడి ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకున్నాడు అది మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని మారు మనసు పొంది దేవునికి దగ్గర అవ్వాలి. కానీ ఈ మార్కుల గొడవ ఏంటి? మార్కుల లెక్క ఏంటి? ప్రియులారా, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అవసరమైతే వెళ్ళేటప్పుడు కానీ, మందిరం నుంచి ఆయా సమయాల్లో ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆడవాళ్ళు కానీ కూర్చున్నప్పుడు కానీ ప్రసంగాల గురించి మాట్లాడుకోవటం, ప్రసంగాలను విమర్శించుకోవటం, ప్రసంగం చేసిన దైవ సేవకుడిని విమర్శించటం. ఎందుకంటే ఈ మార్కుల మెంటాలిటీ. హృదయం మాత్రం మార్చుకోరు.
బ్రహ్మాండంగా చెప్పారు అంటే నీకేమొచ్చిద్ది? లేదు ఈరోజు పెద్ద బాగా చెప్పలేదు అంటే నీకేమొచ్చిద్ది? వినపడిన వర్తమానాన్ని బట్టి, ఆ సందేశాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోవటంలో ఉంది గొప్పతనం బిడ్డ. మారు మనసు పొందటంలో ఉంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా విన్న దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలని కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూసుకోండి మీరు కావాలంటే. తర్వాత ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈరోజు, మార్కులు వేయటం మానేసేయండి. మార్కులు వేయటం కోసం రాలేదు. దైవ సేవకులుగా మాదేమి ఎగ్జామ్ కాదు. మా ప్రసంగానికి ఎన్ని మార్కులు వేస్తారు అని మేమేం అడగము. నేను ఎప్పుడు కూడా ఈరోజు ప్రసంగం ఎలా ఉందని అసలు ఎప్పుడు ఎవరిని అడగనండి. ప్రసంగం ఎలా ఉందో నాకు తెలుసు కాదు. ప్రసంగం ఎలా ఉంది, దేవుడు ఎలా నడిపించాడు, ఎలాంటి మంచి వర్తమానం ప్రజలకు అందింది నాకు తెలుసు. నేను ఎవరిని అడగను ఈరోజు ప్రసంగం ఎలా ఉంది అంటే ఏంటి. కొంతమంది బాగుందని, బాగాలేదని, పర్వాలేదని, సూపర్ అని. ఎవరికి కావాలి అవి? ఎవరికి ఉపయోగం అవి? వేదిక మీదకి వచ్చాను, దేవుడిచ్చిన సందేశం అందించాను, ప్రార్థన చేశాను, దిగి వెళ్ళిపోయాను. ఇక అంతే. ఇక ఎవరు ఏమీ వద్దు, పొగడ్తలు కూడా వద్దు, సూపర్ అని చెప్పొద్దు, బాగలేదని చెప్పొద్దు. అసలు వాటి వల్ల ప్రయోజనం లేదు. అయినా కూడా ఎవరైనా వచ్చి అయ్యగారు ఈరోజు భలే దేవుడు వాడుకున్నాడండి అంటారు. మంచిది, చాలా సంతోషం, వద్దని కాదు. కానీ దాని ద్వారా నువ్వు మారితే ఉపయోగం. ఓరక చెప్పి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఈ మార్కులు వేయటం మానేయండి. ధర్మామీటర్లు తీసుకొచ్చి ప్రసంగం అసలు ఏ స్థాయిలో ఉందో జ్వరాన్ని కనుక చూసినట్టు అవి మానేసేయండి. ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉంది ప్రసంగం యొక్క ఆ యొక్క వాతావరణం, ఆ వేడని చూడక్కర్లా. అసలు వద్దు మీకు. మారు మనసు పొందండి. మారు మనసు. ప్రతి వారం నువ్వు దగ్గర అవ్వాలి దేవునికి. ప్రతిరోజు దగ్గర అవ్వాలి. ఈ శరీరంలో ఉన్నంత వరకు లోకము, పాపం మనల్ని లాగుతూ ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగింది, అసలు అది పొరపాటుగానే నువ్వు గుర్తించలేకపోయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో మా మందిరంలో పాపాల వలె గుర్తించబడని పాపాలు అని 2 నెలలుగా బోధిస్తున్నాను. ఇంకొక 2 నెలలు చెప్పాలి దాదాపుగా. పాపాలు వలె గుర్తించబడని పాపాలు ఇన్ని ఉన్నాయని 2 నెలలుగా బోధిస్తున్నాను. ఇంకో 2 నెలలు చెప్పాలి వాటి గురించి. అన్నీ ఉన్నాయి. ప్రతి వారం సరి చేసుకుంటూ దేవునికి దగ్గరవుతున్నారు బిడ్డలు, సంఘం. అలా ఉండాలి మీరు. మారు మనసు పొందండి. నేను ముగిస్తున్నాను. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, దేవునికి దగ్గర. ప్రతి వర్తమానానికి నీ గుండె పగలాలి, నీ కన్నీళ్లు రావాలి, నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఒక చక్కని వాక్యం ఇలా చదువుతామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 వచనాలు. బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క ప్రసంగం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం పొందమని చెబుతున్నాడు? మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటిస్తున్నారు. చాలామంది వచ్చారు, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొందారు. అది మారు మనసుకు సంబంధించిన బాప్తిస్మం. ప్రియులారా, ఈ రోజును కూడా మనం మారు మనసు పొందాలి, మార్చుకోవాలి. అప్పుడే నువ్వు పరలోకానికి కూడా వెళ్తావు, నీ కుటుంబం దీవించబడింది. మార్కులా, మారు మనసా, ఏది ముఖ్యం? దైవ దీవెన మీ అందరికీ నిండుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదం అని చెబితే ఆశీర్వాదం రాదు, కానీ మా జీవితాలు మార్చుకుంటే, మా మనస్సు మారితే నాయన, మా హృదయ స్థితి మారి రూపాంతర అనుభవంలోనికి వెళితే మేము నిజంగా దీవించబడతాం. మార్కులు వేయుట, ప్రసంగానికి ఇన్ని మార్కులు అనే ఒక భయంకరమైనటువంటి ఆ వ్యాధి నుండి ప్రజలను విడిపించండి. మారు మనసు పొంది మీకు దగ్గరై మీ నిత్య జీవాన్ని, మీ నిత్య రాజ్యానికి రావటానికి వారికి కృప చూపండి. ప్రతి బిడ్డను దీవించండి. యేసయ్య శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రతిరోజు తప్పకుండా చూడండి. వీలైతే అనేక మందికి ఈ వర్తమానాలు పంపించండి. కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.